హాయ్ వివర్స్, నేను మీ యాంకర్ నవ్య. పెళ్ళంటే ఎప్పుడు ఒకటే కులం, ఒకటే పద్ధతి, ఒకటే ఆచారం అని ఇన్ని రోజులు మనం బతుకుతూనే వచ్చాం, జీవిస్తూ వచ్చాం, అనుకుంటూనే వచ్చాం. కానీ నమస్కారం సార్. నమస్కారం. ఈ రోజు నేను ముందుగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ల వల్ల చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూనే ఉంటున్నారు, ఈవెన్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కూడా. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి అని అనుకుంటున్నారు? ఇంటర్ క్యాస్ట్ సమస్యలు ఎలా ఉంటాయి అని అంటే, తండ్రో క్యాస్ట్, తల్లో క్యాస్ట్, లేదంటే ఏ కులమైనా కావచ్చు, వాళ్ళ పిల్ల దొరకక ఇంటర్ క్యాస్ట్ అయినా పర్వాలేదు, వేరే క్యాస్ట్ అయినా పర్వాలేదు, వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేయాలి, వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేయాలన్న ఆలోచన కావచ్చు. ఇవన్నీ ఏమవుతున్నాయంటే, వేరే క్యాస్ట్ కు ఎప్పుడైతే వస్తున్నారో వాళ్ళ కులంను వదిలో, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఇంతకు ముందు వాళ్ళ మదర్ ఫాదర్ లవ్ మ్యారేజ్ చేసుకొని ఉండో, ఏదన్నా కావచ్చు సంథింగ్, అప్పుడు ఏమైపోతుంది అని అంటే, చూసే విధానాలు చాలా డేంజర్గా ఉంటాయి. ఎట్లా చూస్తారు అని అంటే, వీళ్ళు ఎందుకు వస్తున్నారు, నిజంగా వీళ్ళు ఇంటర్ క్యాస్ట్ వస్తున్నారంటే నిజంగా వీళ్ళు మంచోళ్ళేనా కాదా, నిజంగా ఆ పిల్లగాడు జాబ్ చేస్తాడా లేదా, ఆ అమ్మాయి మంచిదా కాదా, లేక వాళ్ళ కుటుంబం మంచిదా కాదా అని 100 డౌట్లు అనేవి కామన్గా ఉంటాయి. ఎన్ని డౌట్లు ఉన్నప్పటికీ ఖచ్చితంగా ఆ పిల్లగాడి గురించి మీరు చేసుకోవాలనుకుంటున్నప్పుడు, ఇంటర్ క్యాస్ట్ లో ఎవరైతే చేసుకోవాలని ఆలోచన చేస్తారో, ఖచ్చితంగా అబ్బాయి గురించి కావచ్చు, అమ్మాయి గురించి కావచ్చు, వాళ్ళైతే ఎక్కడైతే ఉంటారో అక్కడ మీరు తెలుసుకోండి పోయి, అయ్యా పలానా ఇంటి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే ఎవరైనా చెప్తారు. అంతే తప్ప చాలా మంది ఏంటంటే ఇంటర్ క్యాస్ట్ అనగానే ఏహే వాళ్ళు వద్దు మాకు అని చెప్పేసి చేసుకోవట్లేదు. అట్లా కాదండి, అసలు ఏందనేది చూడండి. ఇప్పుడు మనం ఎప్పుడైతే పెళ్లి చేసుకోవాలని మన పిల్లని ఇవ్వాలనుకుంటున్నామో, చేసుకోవాలనుకుంటున్నామో, పూర్తిగా తెలుసుకోకుండా ఒకటే వేలో వాళ్ళు మంచోళ్ళు కాదేమో, లేకపోతే వాళ్ళు ఏ కులమోలో ఏమో అబద్ధాలు చెప్తున్నారేమో, లేకపోతే ఇక్కడ వచ్చి ఉండి ఏదో ఒకటి చెప్తున్నారు. అంటే ఊర్లలో నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, ఆంధ్ర నుంచో లేదు రాయలసీమ నుంచో వచ్చి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అరే వీళ్ళు మంచోళ్ళో కాదు అని మీరు మదన పడిపోయి మీ అమ్మాయి జీవితానికో మీ అబ్బాయి జీవితానికో తగిన జోడి దొరికినప్పుడు మీరే దాన్ని పట్టించుకోకపోతే ఎట్లా? తల్లిదండ్రులు ఖచ్చితంగా తెలుసుకోవాలి, తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎడ్యుకేషన్ కావచ్చు, ఆయన ఎక్కడ జాబ్ చేస్తున్నాడు అనేది కావచ్చు, వాళ్ళ ప్రాపర్టీలు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రుల కుటుంబాలు కావచ్చు, తల్లి కుటుంబాలు కావచ్చు, వాళ్ళ తల్లిగారులు ఎక్కడోళ్ళు, తాతలు ఎక్కడోళ్ళు, ముత్తాతలు ఎక్కడోళ్ళు అనే విషయాలు పూర్తిగా తెలుసుకోవాలి. ఏం తెలుసుకోకుండా నువ్వు కూర్చున్న జాగాలు నేను పని కావాలంటే కాదు కదా. అంటే సార్, ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు అంటే, ఆల్రెడీ పేరెంట్స్ కూడా ఇంటర్ క్యాస్ట్ చేసుకొని ఉండొచ్చు. అంటే ఇప్పుడు కొన్ని క్యాస్ట్లలో తీసుకుంటే కూడా, అంటే ఇప్పుడు ఒక విధంగా ఫాదర్ మదర్ బీసీ అనుకోండి, అంతే గౌడ్స్ అబ్బాయి గౌడ్స్ వాళ్ళ ఫాదర్ ఉన్నాడు అనుకో, మదర్ యాదవ్స్ అయి ఉండొచ్చు, సంథింగ్ ఏదైనా అయి ఉండొచ్చు. అట్లయితే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి, అంటే వాళ్ళకి పుట్టే కిడ్స్ కూడా పిల్లనివ్వాలి అంటే కూడా ఆలోచిస్తారు కదా. అంటే ఇప్పుడు ఒక క్యాస్ట్ అన్నా కూడా మళ్ళీ దాంట్లోనే 2 క్యాస్ట్లు వస్తున్నాయి కాబట్టి ఆ డిఫరెన్సెస్ కూడా చూస్తారు. ఉంటాయి ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. కానీ మన అమ్మాయికో మన అబ్బాయికో మనం పెళ్ళైతే చేయాలి కదా. మరి చెయ్యాలి అన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు పోయి ప్రయత్నం చేయాలి, వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేయాలి, వాళ్ళకి చెప్పుకోవాలి. వీళ్ళైనా నువ్వు ఎదుటోళ్ళకి క్లారిటీ ఇవ్వకపోతే నీకు ఎదుటోళ్ళు నీ పిల్లగాడిని ఎందుకు చేసుకుంటాడు, పిల్లని ఎందుకు ఇస్తారు, కాబట్టి అన్ని చెప్పాల్సిన బాధ్యత అనేది ఉంటది. ఇప్పుడు మార్కెట్ లో సమాజంలో చూసే చూపు ఎంత చిన్నగా ఉన్నప్పటికీ, చూసినప్పటికీ మీ అబ్బాయికో మీ అమ్మాయికో అయితే మీరు పెళ్లి చేయాలి కదా. కాబట్టి అన్ని విధాలుగా మీరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. మీ కులం గురించి మీరే అబద్ధం ఆడుకుంటూ, మీ కులం గురించి మీరే చెప్పుకోలేని పరిస్థితులలో ఉంటే మరి ఎదుటోళ్ళకి ఏం తెలుస్తుంది? అంటే ఇవన్నీ విషయాలు చాలా ఉంటాయి, బోలెడు విషయాలు ఉంటాయి. దాంట్లో సంబంధం చూసినప్పుడు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంది, వీళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంది అన్ని బేరీజ్ చేసుకుంటూ వస్తారు. ఆ బేరీజ్ చేసుకుంటూ వచ్చినప్పుడు నీకు పేరు ఉంటే ఖచ్చితంగా నీకు మంచి కులంలో కావచ్చు, లేకపోతే ఆ సమాజంలో కావచ్చు గౌరవం ఉంటే ఖచ్చితంగా నీ బిడ్డని ఇస్తారు, నీ కోడల్ని ఇస్తారు, నీ కొడుకుని చేసుకోపోతారు. అన్ని విధాలుగా ఉంటుంది. అంటే మీరేంటంటే ఎట్టి పరిస్థితులలో మీ పరిస్థితులను దాటి బయటికి రండి, సమాజాన్ని చూసి భయపడకండి. ఇంటర్ క్యాస్ట్ కదా, మా అమ్మాయికి నేను సంబంధం తీసుకురాలేను, మా అబ్బాయికి సంబంధం తీసుకురాలేనని మీరు బాధపడుతున్నారా? అయితే మా దగ్గరికి వచ్చేయండి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా, టెన్షన్ ఎందుకు ఉండగా మేమే ఉన్నాం. ఖచ్చితంగా మీ బాధలేమున్నాయో మేము వింటాం, మేమే చేస్తాం. అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి ఇలా మేము చేసుకోవాలి అనుకుంటున్నాము అని అంటే వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్ అంటే చేసుకోమని చెప్తారు కదా? ఖచ్చితంగా చేసుకోమని చెప్తాము, చేస్తాం కూడా. అందులో ఉన్న ప్లస్లు మైనస్లు 2 చెప్తారు. అన్ని విషయాలు ప్లస్లు మైనస్ల గురించి మాట్లాడి వాళ్ళకు వీళ్ళకు నచ్చజెప్పి అంతా ఓకే అనుకుంటేనే కదమ్మా మీరు మాకు ఏదన్నా ఇచ్చే సంభావన కావచ్చు, ఏదైనా కావచ్చు. మీకు పెళ్లి చేసే వరకు మేము ఉంటాం కాబట్టి మీరు ఏం బాధపడాల్సిన పని లేదు. నామినల్ రిజిస్ట్రేషన్ ఫీజులు ఏమన్నా కట్టించుకొని మీకు సంబంధం చూసే ప్రయత్నం చేస్తారు. ఎట్టి పరిస్థితులలో ఏ ప్రాంతమైనా, ఏ జిల్లా అయినా, ఎక్కడైనా, ఏ మండలం అయినా పెళ్లి చేసే బాధ్యత మాది. సార్, పెళ్లి విషయంలో ఒక్కొక్క కులానికి ఒక్కొక్క పద్ధతులు ఉంటాయి. అంటే ఇప్పుడు రెడ్డిస్ వాళ్ళకి ఒక పద్ధతి ఉంటుంది, బీసీ వాళ్ళకి ఒక పద్ధతి ఉంటుంది.
ఇప్పుడు రెడ్డిస్ బీస్ చేసుకునేటప్పుడు వాళ్ళ పెళ్లి ఆచారాలు అనేది ఎలా హ్యాండిల్ వాళ్ళకు చేస్తారు వాళ్ళ పెళ్లి చేసే క్రమంలో? వాళ్ళ పద్ధతులు వీళ్ళ పద్ధతులు అనేవి పూర్తిగా వాళ్ళకు చెప్తాము. ఉమ్, ఇట్లా నడుచుకోవాలని కూడా చెప్తాము. అయ్యా ఇట్లుంటది పరిస్థితి. ఇప్పుడు కొందరు రెడ్డిస్ లో ఎట్లుంటది అంటే మాకు బియ్యాలు ఉంటాయని అంటారు. కొందరు గౌడ్స్ కుటుంబం అనుకోండి, వాళ్ళకి బియ్యాలు ఉంటాయి అంటారు. బియ్యాలు ఉన్నా లేకపోయినా ఏదైనా ఆల్రెడీ మీరిద్దరు ఇంటర్ క్యాస్ట్ చేసుకుందాం అనుకుంటున్నారు కాబట్టి ఒకరినొకరు కాంప్రమైజ్ అయ్యి అర్థం చేసుకుని ఆచార వ్యవహారాల గురించి తెలుసుకొని, అక్కడ ఒక్కొక్కరి కుటుంబంలో ఒక్కొక్క విధంగా ఉంటది, ఒక్కొక్క కులంలో ఒక్కొక్క విధంగా ఉంటది కాబట్టి ఆ పద్ధతులను బట్టి ఎవరిది వాళ్ళు ఫాలో అయినా కూడా ఇద్దరిని గౌరవించు చేసుకుంటూ పోతే పిల్లల భవిష్యత్తు కోసమే కదా. అవును. అంటే అన్ని చేసుకుంటూ పోవాలి తప్ప దాన్ని విడపరిచి చెప్పడానికి లేదు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తారు. ఆ సిచ్యువేషన్ బట్టి మనం హ్యాండిల్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. నాకు ఇట్లనే ఉండాలి, మా కులం ఇట్లా చేస్తారు, మళ్ళీ నువ్వు ఆల్రెడీ ఇంటర్ క్యాస్ట్ వచ్చి మళ్ళీ మీ కులం మా కులం అన్నది కదా. అంటే కులాల గురించి మర్చిపోండి. ఇంటర్ క్యాస్ట్ లో మీరు చేసుకున్నాలని అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మన సమాజ పరిస్థితులు ఎట్లున్నాయి, మన కుల పరిస్థితులు ఎట్లున్నాయి అని కాకుండా మీరిద్దరు ఎంతవరకు కలుస్తున్నారనే పాయింట్ మీద మీరు పనిచేయండి. అప్పుడు మీకు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అనేది 100% సక్సెస్ అవుతుంది. సో విన్నర్ కదండి చెప్పిన దాంట్లో. ఇంటర్ క్యాస్ట్ అంటేనే రెండు క్యాస్ట్లు కలవడం అండి. సో దీంట్లో ఏంటంటే మళ్ళీ ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ అని చూడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాస్ట్ ఫీలింగ్ అనేది తీసేయండి. దాంట్లో నుంచి మనిషి మనల్ని ఎలా చూసుకుంటున్నాడు అనేది చూడండి. ఇన్ కేస్ ఇప్పుడు ఒక క్యాస్ట్ లో మంచి వాళ్ళు ఉన్నారు అనేది లేదండి. పెద్ద క్యాస్ట్ అయినా అందులో హింసించే వాళ్ళు ఉన్నారు, చిన్న క్యాస్ట్ అయినా అందులో మంచిగా చూసుకునే వాళ్ళు ఉన్నారు. క్యాస్ట్ ఏదైనా సరే అతని గుణం ఎలాంటిది అనేది చూడండి. అమ్మాయి మనల్ని ఎలా చూసుకుంటుంది అనేదే ముఖ్యం. ఏదేమైనా రెండు కుటుంబాలు కలిసి ఉండడం, రెండు జీవితాలు కలిసి ఉండడమే కదండి లాస్ట్ కావాల్సింది. అదే లైఫ్ క్యాస్ట్ లో రాదు. ఎలాంటి క్యాస్ట్ లోనైనా ఆ ఇద్దరు ఎలా ఉంటున్నారు అనేదే ముఖ్యం. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కి ఆన్సర్ దొరకాలన్నా, ఆన్సర్ మీరు వినాలనుకుంటున్నా కూడా మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా, మీరు ఇంకేమైనా అడగాలి అనుకున్నా కూడా మా కింద కామెంట్ సెక్షన్ లో పంపెట్టండి. మేము మీ క్వశ్చన్స్ కి మేము ఆన్సర్ ఇచ్చి మేము అడుగుతాం.